మౌంట్ కైలాష్ భూమి మీద ఉన్న అత్యంత రహస్యమైన పర్వతం. ఈ భూమి మీద కొన్ని ప్రాంతాలు చాలా రహస్యంగా ఉంటాయి. అందులో ఒకటి ఈ మౌంట్ కైలాష్. ప్రపంచంలోని అందరూ ఎవరెస్ట్ని ఎక్కిన వాళ్ళు ఉన్నారు, K2 మౌంటైన్ని ఎక్కిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మౌంట్ కైలాష్ని ఎక్కిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. చైనా ప్రభుత్వం కూడా దీన్ని బాగా బ్యాన్ చేసేసింది. వాళ్ళకు కూడా చాలా సాక్రెడ్ ప్లేస్ అని అంట. 1985లో ఒక కపుల్ ఈ పర్వతాన్ని ఎక్కడానికి ట్రై చేశారంట. వాళ్ళు తిరిగి వచ్చేసరికి 10 ఇయర్స్ ఏజ్డ్గా కనిపించారంట. పురాణాల ప్రకారం ఈ పర్వతం పైన పరమశివుడు తపస్సు చేస్తూ ఉన్నారు. ఈ ప్లేస్ శివుడు ఆనంద తాండవం చేసే ప్లేస్ అని కూడా చెప్తున్నారు. కైలాష్ చుట్టూ చాలా అద్భుతమైన టైం లూప్ ఉందని కొన్ని యాత్రికులు చెప్తున్నారు. తాము కేవలం 12 రోజులు ట్రెక్ చేస్తే 1 సంవత్సరం గడిచిపోయిందని చెప్తున్నారు. వాస్తవానికి అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్ వల్ల శాస్త్రజ్ఞులు కూడా చెప్పలేకపోతున్నారు. GPS పనిచేయదంట, అండ్ వాచెస్ కూడా సడన్గా ఆగిపోతున్నాయి, అండ్ కంపాస్ కూడా కరెక్ట్గా ఏ డైరెక్షన్ చూపించలేకపోతుంది. మరో అద్భుతం ఏంటంటే ఈ పర్వతం నుండి 4 పవిత్ర నదులు ప్రారంభమవుతున్నాయి. గంగా, సట్లెజ్, బ్రహ్మపుత్ర, ఇండస్. ఒక ప్రాంతం నుండి 4 నదులు ప్రారంభమవుతున్నాయంటే ఎక్కడైనా చూసారా? ఇది భౌతిక శాస్త్రానికి అసాధ్యమైన విషయం. కానీ వేదాల్లో ఇది చెప్పబడింది. ఇది ఒక దైవిక నిర్మాణం అని. రావణాసుడు శివుడి యొక్క గొప్ప భక్తుడు. తన శక్తితో కైలాష్ పర్వతాన్ని లేపడానికి ప్రయత్నించాడు. అప్పుడు శివుడు తన పాదంతో రావుణ్ణి అణిచేశాడంట. ఆ బాధను తగ్గించేందుకు రావణు శివతాండవ స్తోత్రం పఠించారు. ఈ స్థలంలో రావణాసుడికి శివుడు దర్శనమిచ్చాడని విశ్వాసం. కొన్ని యుగాలు చెప్తున్నాయి కైలాష్ పర్వతం అంటే శిఖరం మాత్రమే కాదు, ఇది ఒక అంతర్గత లోకానికి కూడా ద్వారం అంట. ఒక రహస్యమైన శంబాల లోకానికి మార్గం అని కూడా చెప్తున్నారు. ఇది కేవలం భౌతికంగా చూసే స్థలం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక శక్తితో కూడిన స్థలం. మౌంట్ కైలాష్ సైంటిస్టులకి ఒక మిస్టీరియస్ ప్లేస్, అండ్ ఇక్కడ డివైన్ ఫోర్స్ కూడా చాలా ఉంటుందంట. ఇక్కడే స్వర్గానికి కూడా ద్వారం ఉందని చెప్తున్నారు. ఇది చూడటానికే కాదు, అనుభవించడానికి కూడా కైలాష్ యాత్ర అంటే ఒక ప్రయాణం కాదు, ఒక ఆత్మ సాక్షాత్కారం. ఇక్కడ చెప్పుకోదగ్గ 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి రాక్షస స్థలం, ఇంకోటి గౌరీకుండ్. రాక్షస స్థలం అంటే రాక్షస సరస్సు అని. ఈ సరస్సు మౌంట్ కైలాష్ పక్కన ఉండే ఒక అద్భుతమైన నీటి శరీరం. దీని చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ జనం దీని దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఆ వాటర్ తాగితే నెగిటివ్ ఎనర్జీ వస్తుందని అనుకుంటారు. సైంటిఫిక్గా చెప్పాలంటే ఈ వాటర్లో ఆల్కలైన్ అంటే సముద్రంలో కనిపించే వాటర్ లాగా ఉప్పగా ఉంటాయి. వచ్చిన వాళ్ళు తలనొప్పిగా ఫీల్ అయ్యి అలసటగా పడిపోతున్నారు ఈ వాటర్ తాగితే. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఇది రావణాసుడి తపస్సు చేసిన స్థలంగా కూడా చెప్తున్నారు. ఆయన ఇక్కడ శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఘోర తపస్సు చేశాడంట. కాబట్టి దీనికి రాక్షస స్థలం అనే పేరు వచ్చింది. గౌరీకుండ్ పవిత్రమైన ఒక శక్తి తీర్థం ఇది. ఇది పార్వతీదేవి స్నానానికి ఉపయోగించిన నీటి కుండ అని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ ఉన్న నీరు చాలా చల్లగా ఉంటుంది. కానీ ఇందులో స్నానం చేస్తే శరీరం చాలా పవిత్రంగా అవుతుందంట. పాపాలు కూడా అన్నీ పోతాయని విశ్వాసం ఉంది. గౌరీకుండ్ దగ్గర శక్తి ప్రవాహం ఉంటుంది. ఇది శక్తి తత్వానికి సంబంధించిన ప్రదేశం. అక్కడే ధ్యానం చేయడం వల్ల మన మనసు చాలా ప్రశాంతంగా ఉండి చాలా పీస్ఫుల్గా ఉంటాము. ఈ 2 సరస్సులు ఒకటి నెగిటివ్ ఎనర్జీతో, ఇంకోటి పాజిటివ్ ఎనర్జీతో కూడి ఉన్నాయి. ఇవి 2 పక్కపక్కనే ఉన్న చాలా విరుద్ధంగా ఉంటున్నాయి. అవి కైలాష్ క్షేత్రానికి బలపరిచే ధ్వతాన్ని ప్రారంభిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.